అబవ్ మిడిల్ ఏజ్డ్ స్పెషలీ విమెన్ కి అంటే 30 to 60 ఇయర్స్ వాళ్ళకి కాళ్ళ వాపులు ఎక్కువగా చూస్తుంటాం. 2 పాదాలు వాచిపోయి లేదా కాళ్ళు వాచిపోయి నడవలేకపోతుంటారు. దీనికి ట్రీట్మెంట్ కన్నా ముందు అసలు ఎందుకు వస్తుంది అనేది మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. మా అమ్మ నడవలేకపోతుంది, కాళ్ళు 2 బాగా వాచిపోయాయి. ఎందుకు వాస్తున్నాయి? సాధారణంగా ఎక్కువసేపు నించొని పనిచేస్తూ ఉంటే కాళ్ళు 2 వాస్తాయి. ఇది కొంచెం ఎల్డర్లీ పీపుల్ అంటే ఒక 50 to 60 ఇయర్స్ వాళ్ళకి పాత పద్ధతులు ఎక్కువగా పాటించే వాళ్ళకి కిచెన్ లో చాలా సేపు నించొని పొద్దున్నంతా పనిచేస్తే సాయంత్రం కల్లా కాళ్ళు వాచిపోతుంది. ఇంకోటి మన టీచర్స్ పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు క్లాసులు చెప్పి నించుని వాళ్ళకు కూడా ఇలా అవుతుంది. ఇంకొకటి హెల్త్ కేర్ వర్కర్స్, నర్సింగ్ వాళ్ళు లేదంటే సెక్యూరిటీ స్టాఫ్ ఎక్కువగా నించుని పనిచేసే వాళ్ళకి ఇలా అవుతూ ఉంటుంది. ఇంకోటి సాల్ట్ ఇంటేక్, ఉప్పు ఎక్కువ తిన్నా కూడా ఇలా అవుతుంది. మన పచ్చళ్ళు, చట్నీస్ కానీ మెడిసిన్స్ అంటే స్టీరాయిడ్స్ లాంటివి లేదంటే కొన్ని బీపీ టాబ్లెట్స్, హీట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో ఎక్కువగా నించున్నా కూడా ఆర్ పనిచేసినా కూడా ఇలా వాచే ఛాన్స్ ఉంది. ఇంకొకటి మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎడిమా వస్తుంది. వీటిల్లో ఏంటంటే 2 కాళ్ళు వాస్తాయి కామన్ గా. అయితే అసలు ఎడిమా అంటే ఏంటి అంటే నీరు పట్టేయడం. ఈ నీరు అంటే మామూలుగా క్యాపిలరీస్ అని ఉంటాయి. ఇప్పుడు క్యాపిలరీస్ అనేది ఒక పైప్ లాగా, అది వాటర్ బాగా పుష్ చేస్తుంది. అందులో ఉన్న ఫోర్స్ వల్ల ప్రెషర్ వల్ల వాటర్ బయటకి పుష్ చేసేస్తుంది. అదే దానిలో ఏదన్నా పార్టికల్స్ ఉన్నాయనుకో ఆ పార్టికల్స్ వాటర్ ని లోపల లాగడానికి ట్రై చేస్తాయి. సో అలాగే మన క్యాపిలరీస్ లో ప్రోటీన్స్ అనేవి వాటర్ ఫ్లూయిడ్ లోపల ఉండడానికి ట్రై చేస్తాయి, ఆ ప్రెషర్ బయటకు తోయడానికి ట్రై చేస్తుంది. సో ఇలా ఒక బ్యాలెన్స్ మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. సివియర్ ఆర్ సీరియస్ కాజెస్ ఏంటి అంటే హార్ట్, కిడ్నీ, లివర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అవి కాకుండా వేరికోస్ వీన్స్ లో కూడా ఎడిమా వస్తుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ లేదంటే వేరికోస్ లో ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ అనేది పోతుంది. ప్రెషర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆంకోటిక్ ప్రెషర్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వేరికోస్ వీన్స్ లో ఏమవుతుందంటే ఆ వాల్వ్స్, వీన్స్ లో ఉన్న వాల్వ్స్ సరిగ్గా పనిచేయవు, అవి చాలా వీక్ అయిపోయి పనిచేయవన్నమాట. సో అలాంటప్పుడు కూడా ఎడిమా వస్తుంది. అది సివియర్ అవుతే డీవీటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి సిమ్టమ్స్ కాకుండా బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే యూరియా క్రియాటినిన్, ఎల్ఎఫ్టి, సీరం ప్రోటీన్, యూరిన్ ప్రోటీన్, మన థైరాయిడ్ కి TSH. హార్ట్ ఫెయిల్యూర్ కి ఏంటంటే ప్రోబిఎన్పి అని చేస్తారు, అది కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ అలర్ట్ గా ఎప్పుడు ఉండాలి అంటే సింగిల్ లెగ్ అంటే ఒకటే కాలు లేదా పాదం వాచినప్పుడు, ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్ ఉన్నప్పుడు, సడన్ ఆన్సెట్ అంటే ఏ కారణం లేకుండా సడన్ గా మీరు అది అబ్జర్వ్ చేస్తే మీరు ఇమీడియట్ గా డాక్టర్ ని చూసుకోవాలి.